కలకత్తా జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ గత 10 రోజులుగా మనం వింటున్నాము, చూస్తున్నాము, పేపర్లో చదువుతున్నాము, టీవీలో చూస్తున్నాము. 10 రోజులుగా ఈ వీడియో చేయాలి, దీని గురించి మాట్లాడాలి అని అనుకున్నాం. కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియక దీని గురించి ఇప్పటి వరకు ఏమీ వీడియో చేయలేదు. అయితే తప్పనిసరిగా మన వాయిస్ నైతే వినిపించాలి. ఒక ఆడపిల్ల తల్లి అనిపించింది. నాకు ఒక అమ్మాయి, తెనుకొక అమ్మాయి. సో ఇప్పుడు ప్రతి అందరి చేతిలో ఉండే ఒక ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మన వంతు మన వాయిస్ రేస్ చేయగలిగితే, అది రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయితే, ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మార్పు సోషల్ మీడియాతోనే జరుగుతుంది. ఇప్పుడు మనం రీసెంట్ స్వతంత్ర దినోత్సవాన్ని 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎందుకు మనం ఆ ఒక్కరోజు గుర్తు చేసుకుంటాం. వచ్చేసింది, మనకి స్వతంత్రం వచ్చేసింది అని చెప్పేసి గుర్తు చేసుకుంటాం. దానివల్ల యూజ్ ఏం లేదనిపిస్తుంది. అసలైన స్వతంత్రం ముందు ఆడపిల్లలకి లేదు అసలు ఎక్కడా కూడా. ఇంట్లో, బయట, వర్క్ ప్లేస్ లో, ఆఖరికి ఉయ్యాల్లో ఉన్న పిల్లని కూడా వదలట్లేదు. ఇంకెక్కడ ఉండాలి ఆడపిల్లలు? నెలలు పిల్ల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు అసలు ఆడపిల్లకి ఈ సమాజంలో ఎక్కడా కూడా అసలు స్వేచ్ఛ, రక్షణ అనేది ఎక్కడా లేదనమాట. దేశంలో ఏ మూల కూడా ఆడపిల్లకి రక్షణ అయితే లేదు. జూనియర్ డాక్టర్ డ్యూటీ చేసి అలిసిపోయి ఒక్క గంట రెస్ట్ తీసుకుందానికి వెళ్తే తర్వాత రోజుకి అమ్మాయిని ఏం చేశారు? ఇలాంటివి వింటున్నప్పుడు ఇందుక మనం ఆడపిల్లల్ని కంటుంది అసలు ఇంత ఇదిగా పెంచుకుని, ఇంత చదువులు చదివించుకుని ఏ దుర్మార్గుడికో నీచుడికో మనం బలి చేయడానిక? అసలు ఏదైనా వాయిస్ రేస్ చేస్తుంటే దాంట్లో ప్రజల్లో చైతన్యం వస్తుంది అండ్ కొంచెం ఏదో మార్పు అయితే జరుగుతుంది. అలా అని ఇప్పుడు ఏదో మేము 1-2 నిమిషాలు మాట్లాడేసి ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఏదో మార్పు చైతన్యం వచ్చేస్తుందని మేము అని చెప్పట్లేదు. కాకపోతే ఒక ఆడపిల్ల కన్నా తల్లి తండ్రులుగా, ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్ గా సొసైటీలో ఎలాంటి సొసైటీలో మనం ఉంటున్నాము అనేది అసలు ఇలాంటి వింటున్నప్పుడు ఎంత భయం వేస్తుందంటే, అసలు ఆడపిల్లకి జన్మనివ్వాలంటేనే ఈ రోజుల్లో భయపడే రోజుల్లో అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అసలు ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే పేరెంట్స్ దగ్గర, లేకపోతే చెప్పే టీచర్స్ దగ్గర? ఎక్కడ మార్పు రావాలో అర్థం కావట్లేదు. ఆడపిల్లకి ఎక్కడా రక్షణ లేకుండా బ్రతుకుతున్నాం అని అంటే, నెక్స్ట్ మన పిల్లలకి ఆస్తులు, ఏదో డబ్బు ఇవి కాదు ఇవ్వాల్సినవి. మనం దీనికోసం కాదు కష్టపడాల్సింది. సమాజంలో మన పిల్లలు, మన రక్షణ ఉంటేనే అదే పెద్ద ఆస్తి కింద ఉంది ఈ రోజుల్లో. కొంతమంది తల్లిదండ్రులు భావిస్తారు మగపిల్లాడు అంటే, అమ్మ మగపిల్లాడు అసలు ఆడికి ఇంకేమీ చెప్పకూడదు, లేకపోతే ఇంకా ఆడపిల్లని ఒకలాగా, కొంతమంది ఆ మగపిల్లని ఒకలా చూస్తారు. అక్కడే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది. ఎప్పుడైతే మనం సమానంగా ఆ అమ్మాయిని అబ్బాయిని పెంచగలుగుతామో అప్పుడే మన సమాజంలో కొంచెమైనా మార్పు వస్తుంది. అలా అని ఇప్పుడు మొత్తం కప్పేసుకుని ఒళ్ళంతా కప్పేసుకోవాలి, లేకపోతే సగం సగం బట్టలు వేసుకుంటే ఇలాంటివి అంటున్నారు. మరి చిన్న చిన్న పిల్లల్ని ఎందుకండి? వాళ్ళ చిన్న పిల్లలకు కూడా మొత్తం అంతా చుట్టేసి పెట్టాలా? మనం చూసే విధానంలో ఉంటది కానీ వేసే డ్రెస్ లోనూ, లేకపోతే మన ప్రతి ఆఖరికి అసలు ఇంట్లో కూడా, ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఉండాలన్నా కూడా భయం వేస్తున్న సిచ్యువేషన్స్ ఆ న్యూస్ చూస్తుంటే సోషల్ మీడియాలో ఆ న్యూస్ ఛానల్స్ లో. ఇలా అంటే ఇంకా బయటకు వెళ్ళకూడదు, ఇంక ఇంట్లోనే కూర్చోవాలి. మళ్ళీ కొంతమంది కామెంట్లు, ఇది వరకు ఎలా ఉండేవారు, మొత్తం కప్పుకుని కూర్చునేవారు కదా. అప్పుడు జరిగినాయి. అప్పుడు అంటే సోషల్ మీడియా లేదు, న్యూస్ ఛానల్స్ లేవు, మీడియా అంతగా లేదు కాబట్టి బయటికి రాలే. ఆడు ఒప్పుకున్నాడు, లేకపోతే ఆడే చేశాడని అర్థమైంది. ఏం చేయాలి? వెంటనే శిక్ష వేయాలి, ఆరు ఉరి శిక్ష, లేకపోతే ఆన్ ది స్పాట్ చంపేయడమో చేస్తే రెండో వాడు చేయడానికి భయపడతాడు. కానీ మన చట్టాలు ఎలా ఉన్నాయంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఆఖరికి 10 సంవత్సరాలు. నిర్భయ కేసు ఏమైంది? వాళ్ళు బయట తిరుగుతున్నారు ఇంచక్కగా. దిశ, నిర్భయ, అభయ అని పేర్లు పెట్టడానికి బానే ఉంటుంది కానీ ఎక్కడ యాక్షన్ తీసుకోవడం ఇన్ని రోజులు అయింది. 10 రోజులు, 11 రోజులు అయింది. ఒక అతను నిందితుడు, నేనే చేశాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని డైరెక్ట్ గా చెప్తున్నా కూడా ఏం చేస్తున్నారు? ఆడికి అంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చామంటే, మన చట్టాలు ఏం చేస్తున్నాయంటే తిండి పెట్టి కూర్చోబెడుతున్నా వలన, ఓకే నేను ఒప్పేసుకుంటే నన్ను ఏమి చేయరు, నన్ను జైల్లో కూర్చోబెడతారు, 3 పూట్ల అన్నం పెట్టకూడదు. ఇప్పుడు నేను నేరం ఒప్పుకున్నానంటే నన్ను చంపేస్తాడు అనే భయం ఉంటే, అది నేరం చేసినా చేయకపోయినా ఆడు ఒప్పుకోవడానికి భయపడాలి ఫస్ట్. అసలు ఆడపిల్లల గురించి మాట్లాడాలన్నా, ఆడపిల్ల అన్న పదమే పలకాలన్నా ప్రతి మగవాడు భయపడేలా చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలి. శిక్షలు కూడా అలాగే అమలు చేయాలి. ఆ రోజే ఆడపిల్లకి రక్షణ అనేది ఉంటుంది. ఈ చట్టాలు అయితే మారాలి.
చట్టాలు మారకుండా ఈ రోడ్డు మీదకి వచ్చినా ఏం ప్రయోజనం ఏమి ఏదో ఈ 10 రోజులు ఈ నిరసనలు ఉద్యమాలు అని చెప్పేసి ధర్నాలు కొవ్వొత్తులు ర్యాలీ చేసేస్తారు. ఒక 2-3 రోజుల్లో మళ్ళీ అది అదే జరిగింది. ఒక 4 రోజులు తిరిగారు, 4 రోజులు తిరిగారు, అలాగే జరిగారు. ఏమైంది లాస్ట్ కి? ఇప్పుడు కానీ బయటకు వచ్చి ఒకళ్ళ గురించి ఇప్పుడు మేము కూడా ఉద్యమాలు చేయలేము, ర్యాలీలు చేయలేము, నిరసనలు చేయలేము, అది ఒప్పుకుంటాం. కాకపోతే చెప్పాను కదా, ఒక ఆడపిల్ల తల్లిగా మా వాయిస్ ని మేము వినిపించాలి. ఇదైతే చేయగలం కదా అని అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాము. ఏదైనా మన వైపు ఏం చేయగలం? ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, నెట్ ఉంటుంది, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అందరూ వాడుతున్నారు కదా. వాయిస్ ని కూడా మీ వంతుగా మీరు, ప్రతి ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు మీరు ఒక బాధ్యతగా అనుకుని మీరు మీ వాయిస్ ని వినిపించండి. రోడ్డెక్కి ధర్నాలే చెయ్యక్కర్లేదు. దాని వల్ల పోస్ట్ మోడీ వరకు వెళ్తుంది కదా ఈ రోజుల్లో. అంతే. రీసెంట్ గా సాయిధరం తేజ్ ఒక చిన్న ట్వీట్ చేశారు, అది ఎంతవరకు వెళ్ళింది ఏమో, ఎవరు ఏమి రెస్పాండ్ అయితే అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఎవరికి తెలియదు కదా. మనం ఏం చేస్తాం, మనం సాధారణ మహిళలు ఏదో పొద్దున్నే లెగ్స్ మన ఆఫీసు మన వర్క్ మనం చూసుకుంటాం, మనకెందుకు ఇవన్నీ అనుకుంటే ఈ రోజు మనం మన పిల్లలతో మన ఇంట్లో సేఫ్టీగానే ఉంటున్నాం. రేపు ఎలా ఉంటామో ఎవ్వరు ఊహించలేకపోతాం. ఇప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరకు కూడా అది మగవాళ్ళంటే ఆడపిల్లని పంపించాలంటే ఒక డౌట్ వచ్చేస్తుంది, అమ్మో వీళ్ళు సేఫ్టీయా కాదా, అలా ఉద్యోగం చేసే ప్లేస్ ఎక్కడ సేఫ్టీ ఉంది కదా అని చెప్పి పెడతారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు. ఇంకా అది ఆ అమ్మాయా లేకపోతే ఆ పెట్టే వాళ్ళు ఒక్కొక్కసారి ఆ ప్రొఫైల్ ఫోటో చూస్తామా, ముసలోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అంత ఇదేంటో నాకు అర్థం కావట్లా. ముసలోళ్ళు కూడా మొన్న చూసాను, ఒక ముసలత్న ఒక కామెంట్ అనమాట, అమ్మాయి అయితే చాలు ఇంకేం అవసరం లేదు. మేసన్ రాని మగోడు దగ్గర నుంచి జుట్టు నెరిసిపోయే ముసలోడు వరకు కూడా ఆడవాళ్ళ మీద అంత చేయగలిగే ధైర్యం ఎందుకు ఇస్తున్నాం మనం అసలు? ఆ చట్టాలు అలా ఉండడం వల్లే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఓకే, దొరికితే దొరుకుతాం, దొరికితే ఏం చేస్తారు, మహా అయితే 2-3 సంవత్సరాలు జైల్లో పెడతారు, తిండి పెడతారు, 3 పూట్ల తిండి పెడతారు, మనం చక్కగా కూర్చుని తినేసి తర్వాత బయటికి రావచ్చు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, బాధపడే వాళ్ళే జీవితాంతం అనుభవిస్తున్నారు. దాన్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం. ఏదో ఫోన్ ఇచ్చేసి లగ్జరీగా ఒక బండి ఇచ్చేసి రోడ్డు మీద వదిలేసామంటే కాదు. గంజాయి, డ్రగ్స్ ఏం వాడుతున్నారు, వీటి వల్ల కూడా పిల్లలు పాడైపోతున్నారు. అసలు కనీసం మగపిల్లల్ని కనిపెట్టుకోవాలి, ఆడపిల్లల్ని అంతకన్నా ఎక్కువ కనిపెట్టుకోవాలి, మగపిల్లల్ని కూడా కనిపెట్టాల్సిన పరిస్థితి. కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కి మీరు వాయిస్ చేస్తున్నారు, మరి ఆంధ్రాలో జరిగిన ఇన్సిడెంట్. ఇక్కడ ఇంకొకటి చెప్తానండి, అంతకు ముందు మాకు యూట్యూబ్ ఛానల్ లేదు. మేమేం చేయగలగాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అని ఆలోచించి, ఓకే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ వీడియోస్ ఈ వీడియోస్ చేసే కన్నా మన వంతుగా మనం ఏం చేస్తున్నాం, మన వాయిస్ ని 10 మందికి వినిపించాలి. అలా ఇంకో 10 మంది మీరు మీ వాయిస్ ని వినిపించండి. సిటీస్ లో అది ఏంటంటే ఏం జరిగినా త్వరగా స్ప్రెడ్ అవుతుంది, బయటకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కానీ భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒకసారి ఒకటి అత్యాచారం జరుగుతుందంట. ప్రతి 16 నిమిషాలకు ఒకసారి ఒక కేసు నమోదవుతుందంట. ఇంక ఇలా అయితే ఇంకా ఆడపిల్లని కనకూడదేమో అనిపిస్తుంది. పూర్వకాలంలో ఆడపిల్ల అని తెలిస్తే పురుట్లోనో చంపేయడం, లేకపోతే ఎక్కడైనా పుట్టిన తర్వాత వదిలేయడం అలాంటి చేసేవారు. అదే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు వింటుంటే. వాళ్ళు వారసుల కోసం చేసేవారు, కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటే వీటన్నిటికన్నా అదే బెటర్. ఆడపిల్లని కండం కన్నా మీరు కూడా ఆలోచించాలి, మీరు కూడా బాధ్యతగా మీ వాయిస్ ని రేస్ చేయాలి. మేము మా వంతుగా మా వాయిస్ ని రేస్ చేద్దాం, మీరు కూడా ఆలోచించాలి. ఆలోచించి మీరేం చేయగలరో అది చెయ్యండి. ఒకళ్ళు ఏదో ఒక విధంగా మీ వాయిస్ ని రేస్ చేయండి. రోడ్లెక్కి ధర్నాలు చేయక్కర్లేదు, కొవ్వొత్తులు ర్యాలీ చేయక్కర్లేదు, ఇంకొకటి చేయక్కర్లేదు. మీ పరిధిలో ఆలోచించి మీరు కూడా ఒక నిర్ణయం తీసుకుని. రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఇలా ఎవరికి ఇంకా జరగకూడదు అని మన చట్టాల్లో మార్పు రావాలి. ఈ చట్టాలు ఎలా ఉండాలంటే, ఇంకొకసారి ఆడపిల్ల పేరు ఎత్తిన, ఆడపిల్లని టచ్ చేసినా సరే భయపడే విధంగా ఉండాలి. కామెంట్ పెట్టడానికి కూడా భయపడాలి, అలాంటి చట్టాలు రావాలి. ఈ జూనియర్ డాక్టర్ కేసులో కూడా ఉన్న నిందితులు, ప్రతి ఒక్క నిందితుడిని కూడా ఖచ్చితంగా పట్టుకుని దానికి కఠినమైన శిక్షలు విధిస్తేనే ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగు, అమ్మాయికి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.